హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఎంతమంది చిన్నపిల్లలు 1 సంవత్సరం వయసు లోపు ఉన్నటువంటి వారు 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు అనేది కనిపెట్టేటటువంటి నిష్పత్తిని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటాం. సో కాబట్టి ఆన్సర్ 1000. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అలాగనే ఈరోజు టాపిక్ మనకి సుమోటో కాగ్నిజెన్స్ అండ్ ద లిమిట్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. పేరు కాస్త పెద్దదైనప్పటికీ విషయం మీ అందరికీ తెలిసిందే. అట్లీస్ట్ న్యూస్ పేపర్స్లో 1-2 సార్లు మనం చూస్తూ ఉంటాం. సుమోటో అంటే ఏంటంటే సాధారణంగా మనకి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. సో దానికి మనం ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అది నేరం కావచ్చు, లేదా సివిల్ మిస్టేక్ కావచ్చు, టాట్ కావచ్చు, ఎనీథింగ్. అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆ అవతల వ్యక్తి వ్యవస్థ మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. పలానా సెక్షన్స్ అవన్నీ పెడతారు, తర్వాత కేసు అవన్నీ రిజిస్టర్ చేస్తారు. అయితే అలా కాకుండా ఒక నేరం అనేటటువంటిది సమాజంలో జరిగినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కోర్టు తనంతట తానుగా ఆ నేరాన్ని కానీ, లేదా ఇది కేవలం నేరానికే సంబంధించిందని కాదు, సమాజంలో జరిగేటటువంటి ఏ విషయానికైనా, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, చట్టాలలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఒక వ్యక్తి చేసిన నేరం కావచ్చు, ఒక వ్యవస్థలో జరుగుతున్నటువంటి నిర్వీర్యం కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒక దేశం తాలూకా విషయాలకు సంబంధించి వ్యక్తులు చేసిన నేరాల దగ్గర వరకు కోర్టు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా, ఎవరు కేసు వేయకుండా తనంతట తానుగా కేసుని స్వీకరిస్తే దాన్ని సుమోటో అని అంటారు. అయితే ఈ సుమోటో అనేటటువంటిది కొన్నిసార్లు పరిధులు దాటితే ప్రమాదం. సాధారణంగా జ్యుడిషియరీలో మనకి 2 విషయాలు ఉంటాయి: జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్. తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలీదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో జ్యుడిషియల్ యాక్టివిజం అనేటటువంటిది ఏంటంటే సాధారణంగా ఎప్పుడైనా కూడా లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా వ్యక్తులకు సంబంధించి, సమాజానికి సంబంధించి, చట్టాలకు సంబంధించినటువంటి విషయాల్లో జాప్యం చేస్తున్నప్పుడు, లేదా ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయినప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కోర్టు తన తీర్పుల ద్వారా మంచి చేయడాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటారు. అయితే ఒక్కొక్కసారి కోర్టు ఏం చేస్తుందంటే తన పరిధిని దాటి కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సినటువంటి విధుల్లోనూ, శాసన వ్యవస్థ చేసేటటువంటి విధుల్లోనూ వేలు పెట్టిందనుకోండి, దీన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటారు. అంటే జ్యుడిషియల్ యాక్టివిజానికి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి సన్నని గీత మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సుమోటో అనేటటువంటి సాధారణంగా జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా పేర్కొంటాం. కానీ కొన్నిసార్లు ఈ సుమోటో జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది అనేటటువంటిది ఇప్పుడు డిస్కషన్, చర్చ. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో సుమోటో కాగ్నిజెన్స్ అంటే సుమోటోగా తనంతట తానుగా కేసులను స్వీకరించడం అనేటటువంటిది జ్యుడిషియల్ ఓవర్ రీచ్లోకి వస్తుంది. దీని కారణంగా కింద స్థాయి కోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మాణాత్మకంగా పక్కన పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగనే మీడియాలో వచ్చేటటువంటి కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు కేసుల్ని తనంతట తానుగా స్వీకరించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి మనం చూద్దాం. ముఖ్యంగా ముందుగా అసలు సుమోటో కాగ్నిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. సుమోటో కాగ్నిజెన్స్ అంటే ఏంటంటే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ ఉన్నటువంటి అధికారాలు. అంటే ఏంటి? సాధారణంగా కోర్టులో ఏదైనా ఒక కేసు రావాలి అంటే ఫార్మల్ పిటిషన్ వ్యక్తి కానీ, వ్యక్తి తరపు న్యాయవాది కానీ ఆ కోర్టులో నమోదు చేస్తారు. అలా ఫార్మల్ పిటిషన్ లేకుండా కోర్టు తనంతట తాను ఒక కేసుని కనుక స్వీకరిస్తే దాన్ని సుమోటో కాగ్నిజెన్స్ అని అంటారు.
ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు ఇరు కోర్టులకి ఉంటుంది. ఇది కోర్టు ఎవరైతే విక్టిమ్ ఆర్ అగ్రీవ్డ్ పార్టీ అంటే నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండానే కేసును తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ పిఐఎల్ ట్రెడిషన్స్ నుంచి ఎవాల్వ్ అయిందని చెప్తారు. అంటే ఈ కాన్సెప్ట్ నుంచే మనకి ఈ పిఐఎల్ అనేటటువంటి ట్రెడిషన్ ఎవాల్వ్ అయిందని చెప్తారు. పిఐఎల్ నుంచి ఇది ఎవాల్వ్ అయిందని చెప్తారు. అలాగే కాన్స్టిట్యూషనల్గా ఇది ఆర్టికల్ 32, అదే కోర్టులో అయితే ఆర్టికల్ 142. సో ఈ రెండిట్లకి సంబంధించి రాజ్యాంగ భద్రత కూడా ఉంది అని కొన్ని తీర్పులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఫంక్షన్స్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ వాల్వ్ అంటే రాజ్యాంగం అనేటటువంటిది భారత పౌరులకు అనేక రకాలైనటువంటి హక్కులను కల్పించింది. ముఖ్యంగా వాళ్ళ హక్కులు ఎక్కడైనా కాలరాసినా, వాళ్ళ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగినా, ప్రభుత్వం వలనే వాళ్ళ హక్కులు ఎక్కడైనా ఇబ్బంది పడినా కోర్టులు తమ పరిధిలో ఆ హక్కుల్ని కాపాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అనేటటువంటి వాటిని కాపాడడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీసు ఉన్నారు. పోలీస్ అనేటటువంటి ఒక ఉద్యోగస్తులు లేదా సమాజాన్ని పరిరక్షించేటటువంటి ఒక అద్భుతమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అకారణంగా ఏ వ్యక్తులను తిట్టడం కానీ కొట్టడం కానీ రాజ్యాంగ విరుద్ధం. ఇది మానవ హక్కులకు విరుద్ధం. కానీ ఎన్ని సందర్భాల్లో భారతదేశంలో ఇవి జరుగుతూ ఉంటాయి? ప్రతిరోజు కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ మనం యూట్యూబ్ పేపర్స్లో మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మానవ హక్కులకి విఘాతం కలిగించేవి. ఇది కేవలం నేను పోలీసులను దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. బలవంతులు బలహీనులపైన చేస్తున్నారు, అది మానవ హక్కులకి విఘాతమే. ప్రభుత్వం కొన్నిసార్లు కావాలని చేయకపోయినా మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతోంది. ఈవెన్ కోర్టులో కూడా జరుగుతోంది, అంతే కదా. డబ్బున్న వాళ్ళకే న్యాయం కలుగుతుందనే ఒక ఒపీనియన్ మన సమాజంలో ఉంది కదా, భారత సమాజంలో. కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే ఈ సుమోటో అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మానవ హక్కుల పరిరక్షణకు. ఎక్కడైనా విపరీతమైనటువంటి ధోరణిలో అన్యాయాలు కనుక జరుగుతుంటే వాటిని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే స్టేట్ ఇన్ యాక్షన్, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం అనేటటువంటి చేసుకోదు. అలాంటి సందర్భాల్లో కోర్టులు అనేక ఎగ్జాంపుల్స్గా మనము కోర్టులు చేసినటువంటి న్యాయాలను ఉదాహరణగా చెప్పచ్చు. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇట్స్ ఎక్సర్సైజ్ ఇస్ లిమిటెడ్ బై డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సాధారణంగా ఈ సుమోటో అనేటటువంటి వాటిని మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంది. అంటే ఏంటి, పూర్తి స్థాయిలో సెపరేషన్ లేకపోయినా ఇండియాలో, బట్ అట్లీస్ట్ 7th షెడ్యూల్ ప్రకారం మనకి యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అనేటటువంటిది ఉంది. అలాగనే ప్రతి చోట కూడా మనకి అధికారాల విభజన అనేటటువంటిది ఉంది. కాబట్టి దీని ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఈ అధికారాల విభజన కారణంగా కూడా కొంత లిమిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగనే ఇట్ మస్ట్ రెస్పెక్ట్ ద స్ట్రక్చరల్ బౌండరీస్ ఆఫ్ ద జ్యుడిషియరీ. అయితే ఈ సుమోటో అనేటటువంటిది చేయడం తప్పని ఎవరు అనరు, కానీ కోర్టులు లేదా న్యాయ వ్యవస్థ తమ పరిధిని దాటి చేసేటటువంటిదిగా ఉండకూడదు. అలాగే ఇట్ ఈస్ ఇంటెండెడ్ యాజ్ రెసిడ్యువల్ అండ్ ఆక్సిలరీ టూల్, నాట్ ఫర్ రొటీన్ యూజ్. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రతిసారి వాడుకునేటటువంటి సాధనంగా ఈ సుమోటో కాగ్నిజెన్స్ని తీసుకోకూడదు. అలాగనే మ్యాక్రో సిస్టమాటిక్ ఇష్యూస్, నాట్ ఇండివిజువల్ కేస్ మైక్రో మేనేజ్మెంట్. అంటే ఇది ఏవైనా వ్యవస్థలో వచ్చినటువంటి అతిపెద్ద మార్పులను ఇది ఎక్కువగా ఫోకస్ చేయాలి తప్ప ఇండివిజువల్గా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి విషయాల మీద సుమోటోస్ రాకూడదు. అలాగే నాట్ మెంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద కేసెస్ ఆల్రెడీ బీన్ హ్యాండిల్ బై ద లోయర్ కోర్ట్స్. అంటే కింద స్థాయి కోర్టులు ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నటువంటి కేసులను సుమోటోగా తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు విచారించడం అనేటటువంటిది దీని యొక్క ఉద్దేశం కాదు. వీటికి లోబడి మాత్రమే ఈ యొక్క సుమోటో కేసెస్ అనేటటువంటివి తీసుకోవాలి. అలాగే రైజ్ ఆఫ్ సుమోటో కాగ్నిజెన్స్. ఇటీవల కాలంలో హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఈ సుమోటో కాగ్నిజెన్స్ అనేటటువంటి వాటిని ఫార్మల్ పిటిషన్స్ లేకుండా అతి ఎక్కువగా వాడుతున్నాయి. దీని కారణంగా ఏమవుతుంది, ఒక అగ్రీవ్డ్ పార్టీ కేసు పెట్టకుండానే ఆ కేసును తీసుకుంటున్నాము. ఇది ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశమే. రెండోసారి వచ్చింది సుమోటో యాక్టివిజం వర్సెస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్. అయితే ఈ సుమోటో యాక్టివిజం అనేటటువంటిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వ్యవస్థల్లో మార్పులు రావాలి. ముఖ్యంగా డైకోటమీ ఇన్ జ్యుడిషియల్ అప్రోచ్, అంటే జ్యుడిషియరీలోనే ఒక ద్వంద్వార్థ ధోరణి అనేటటువంటిది ఉంది. రైజింగ్ సుమోటో ఇంటర్వెన్షన్స్ అంటే దాని అర్థం ఏంటి, మనకి షార్ట్ టర్మ్ యాక్టివిజం అండ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్. అంటే సుమోటో కేసులు అత్యధికంగా వస్తున్నాయి అంటే స్వల్పకాలికంగా కోర్టులు ఒక విషయాన్ని సాల్వ్ చేయగలుగుతున్నాయి. అంటే
వాటికి పరిష్కార మార్గాలు అందించగలుగుతున్నాయి. కానీ దీర్ఘకాలికంగా నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలను తీసుకురాలేకపోతున్నాం. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, సమాజం మారాలి అంటే నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు రావాలి. ఉదాహరణకి ఎల్పిజి రిఫార్మ్స్ 1991 చెప్తాం మనం. ఇవి నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు. అలాంటి నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు ఎల్లప్పుడూ రావాలి. మనకి ఎక్కడైతే సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో నిర్మాణాత్మకంగా మనం వాటికి పరిష్కార మార్గాలు వెతకాలి. ఉదాహరణకి భారతదేశంలో విద్యా వ్యవస్థ అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఫెయిల్ అవుతోంది. అందరికీ తెలిసిందేది. ఉపాధి అవకాశాలను ఎక్కువ కల్పించడంలో విద్యా వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. అందులో దెర్ ఈజ్ నో డౌట్. మీరు కావాలంటే చూడండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఎక్కువ చదువుకున్నోడికి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఒక్క భారతదేశంలో ఎంత ఎక్కువ చదువుకుంటే అంత తక్కువ ఉద్యోగాలు వస్తాయి. మీరు కావాలంటే లెక్క పెట్టుకోండి. మీరు ఎక్కువ పిహెచ్డీ చేసుంటే మీకు చిన్న ఉద్యోగం వస్తుంది. బాగా తక్కువ చదువుకున్న వాడికి మంచి ఉద్యోగాలు వస్తాయి. అలా నేను చదువుకోవద్దని అనట్లే. ఈ దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల గురించి కాస్త బాధపడుతున్నాను అంతే. ఎందుకంటే నేను కూడా చదువుకున్నవాడిని కాబట్టి. రైట్. సో కాబట్టి ఈజియర్ పాత్, జ్యుడిషియల్ యాక్టివిజం ఇలాంటివి చేయకుండా, మనము నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు చేయకుండా ఈజీగా మనము సమాధానం తెచ్చుకోవడానికి ఉన్న అంశం ఏంటి? జ్యుడిషియల్ యాక్టివిజం. అండ్ జ్యుడిషియరీ తలుపు తడితే జ్యుడిషియరీ కనీసం న్యాయం చేస్తుంది. ఏంటది? ఒక ఇండివిజువల్ హై ప్రొఫైల్ కేసెస్ ఉంటాయి, వీటి మీద ఫోకస్ చేయొచ్చు. మినిమల్ ఇన్స్టిట్యూషనల్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉంటుందో, సో అంటే ఎక్కడైతే ఆ వ్యవస్థలు పెద్దగా రెసిస్టెన్స్ ఇవ్వట్లేదు, అవి ఇమీడియట్ పబ్లిక్ విజిబిలిటీ. అంటే సుమోటో కేసు తీసుకుందంటే మొత్తం సెన్సేషన్ అయిపోతుంది కేసు. టెంపరీ సొల్యూషన్ అంటే ఎవరైనా ఒక వ్యక్తికి చేయి కోసుకుందనుకోండి, కుట్లు వేయాలి, బ్యాండేడ్ వేయకూడదు కదా. బ్యాండేడ్ కేవలం హాస్పిటల్కి వెళ్ళేంత వరకే, కుట్లు వేయాలి, సిజర్స్ వేయాలి కదా, అట్లా అన్నమాట. సో ఇట్లా మనం చూడాలి. అట్లానే లెసన్స్ ఫ్రమ్ పాస్ట్ సుమోటో కేసెస్ అంటే గతంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి అనేక సుమోటో కేసెస్లో అనుకున్న స్థాయిలో మనకేమీ పరిష్కారం రాలేదు. ఉదాహరణకి ఆర్జీ కర్కే సుమోటోగా 2024లో తీసుకున్నారు. ఇదేంటి? ఎవిడెన్స్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రొసీడింగ్స్. అంటే ఇందులో లైఫ్ డెత్ సెంటెన్స్ ఇచ్చారు, ట్రయల్ కోర్టుకి వెళ్ళినటువంటిది ఈ పర్టికులర్ సుమోటో కేసు అనేటటువంటి 2024లో ఇనిషియేట్ అయింది. ట్రయల్ కోర్టు ఎవిడెన్స్ని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేసింది, కన్విక్షన్ ఇచ్చింది, లైఫ్ సెంటెన్స్ ఇచ్చింది. అయితే మీరు ఇక్కడ కనుక చూస్తే ట్రయల్ కోర్టులోనే ఇక్కడ న్యాయం జరిగింది, కానీ ఇది సుమోటో కేసుగా మళ్ళీ తీసుకున్నారు. అట్లానే మనకి లఖింపూర్ కేరీ కేసు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఇంతకుముందు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్స్ని పక్కన పెట్టింది. దీనివల్ల ఎంత మానిటరింగ్ చేసినా ఆ కేసు చాలా డిలే అయిపోయింది. కేవలం 44 అవుట్ ఆఫ్ 131 విట్నెస్లలో 44 మందిని ఎగ్జామ్ చేశారు ఆ కేసులో. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ని ఇది హైలైట్ చేసింది. అంటే ఇలా తీసుకున్న లఖింపూర్ కేరీ కేసులో ఏం పెద్ద ఉపయోగం ఏమీ జరగలేదు. అలాగే సుమోటో యాక్షన్ ఆన్ వైరల్ ఎథ్నికల్ వైలెన్స్ వీడియో. మణిపూర్లో 2023లో చాలా వైలెన్స్ జరిగి చాలామందిని చంపేశారు. అప్పుడు ఇద్దరు ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించారు. ఆ వీడియో చూసినటువంటి సుప్రీంకోర్టు తీసుకుంది కేసు. దాని మీద ఏ జడ్జిమెంట్ రాలా. మరి ఇంకెందుకు తీసుకుని? దానివల్ల ఉపయోగం ఏముంది? అక్కడ పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేసి ఉండాలి, అంతేగాని కోర్టులో కేసులు తీసుకోవడం వల్ల ఏమొస్తుంది? అలాగే హత్రాస్ ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకి మానిటరింగ్ వెనక్కి పంపింది. అంటే తీసుకున్నప్పటికీ కూడా దానివల్ల ఏం పెద్దగా ఉపయోగం రాలేదు సుమోటో కేసుగా. అంటే సుమోటో కేసు తీసుకున్నంత మాత్రాన న్యాయం జరుగుతుందా? లేదు. మరి అలాంటప్పుడు సుమోటో కేసులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అనేటటువంటిది ఈ ఆర్టికల్ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ సుమోటో కేసు అనేటటువంటిది తీసుకునే సమయంలో కోర్టులు విచారించాల్సినటువంటి అంశం ఏంటంటే, సుమోటో కేసుగా స్వీకరించినప్పుడు సత్వర న్యాయం వచ్చే అవకాశం ఉన్నటువంటి కేసులు, అలా తీసుకోవాల్సినటువంటి కేసులు చిన్న చితక కేసులు కాకుండా సంస్థాగతంగా పెద్ద మార్పులను తీసుకొచ్చేటటువంటి కేసులు, విధి విధానాల్లో వచ్చేటటువంటి మార్పులను తీసుకొచ్చేటటువంటి కేసుల మీద మాత్రమే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవి మాత్రమే సుమోటోగా స్వీకరించాలనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, దయచేసి 200 పదాల్లో ఆన్సర్ని రాయండి. ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో యథావిధిగా రేపు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.